శ్రవణాత్ పరాచీనయోః మనన నిధిధ్యాసనయోః దర్శనాత్ విధిశేషత్వం బ్రహ్మణః న స్వరూప పర్యవసాయిత్వం ఇతి నా అవగతి అర్థత్వాత్ మనన నిధిధ్యాసనయోః యది అవగతం బ్రహ్మ అన్యత్ర వినియుజ్యేత భవేత్ తదా విధిశేషత్వం నతు తదస్తి మనన నిధిధ్యాసనయోరపి శ్రవణవత్ అవగతి అర్థత్వాత్ తస్మాత్ న ప్రతిపత్తి విధి విషయతయా శాస్త్ర ప్రమాణకత్వం బ్రహ్మణః సంభవతి ఇది అనేది ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. అతః స్వతంత్రమేవ బ్రహ్మశాస్త్ర ప్రమాణకం వేదాంత వాక్య సమన్వయాతి సిద్ధం. కాబట్టి ఇక్కడ వరకు కనుక పునః శ్రవణాత్ పరాచీనయోః అని మొదలుపెట్టారు. అయితే మరి శ్రవణం తర్వాత కనిపించేటువంటి మనన నిధిధ్యాసనలు వాటి యొక్క గతి ఏమిటి అన్నట్టుగా, కాబట్టి అది కనిపిస్తుంది. కాబట్టి దానివల్ల మనకు తెలిసిన విషయం ఏంటి అంటే శ్రవణం తర్వాత తదుపరి సాధనలవి మిగులు సాధనలు, బ్యాలెన్స్. చూసారా, అవశిష్టం అని కూడా పరిశిష్ట విషయం అయిపోద్ది. ఒక పక్షం అలా భావించుకున్నాడు అనమాట. శ్రవణం తర్వాత వచ్చింది కాబట్టి శ్రవణ అనంతరం కర్తవ్యం సాధనలు అని వానికి అలా అనిపించేసేసి, కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనయోః శ్రవణ మనన నిధిధ్యాసనం ఇది ఆత్మజ్ఞాన విషయం అని శ్రవణ మనన నిధిధ్యాసనలు ఇవన్నీ కూడా ఉపదేశం. శ్రవణ మనన నిధిధ్యాసనలు ఇవంతా కూడా ఈ వాక్యార్థ విచారమే అని అనుకోకుండా ఈ శ్రవణం తర్వాత చేయవలసింది అని భావించుకున్నాడు. శ్రవణం తర్వాత చేయవలసినటువంటి సాధనలు అని అనుకునేటాడు. ఈ శ్రవణాదులన్నీ ఇంక్లూడింగ్ ఇదంతా ఉపదేశమే, టీచింగే, ఇదంతా కలిపి దీనిలోనే వివేకంలోకి వచ్చేస్తుంది, బోధలోకి వచ్చేస్తుంది అని తెలియక ఇలాగా పెట్టేసేటన్నమాట. అప్పుడు ఇక్కడ శ్రవణం అనే మాట బాగానే వినిపిస్తుంది. ఇదొక్కటే బోధ, ఇదొక్కటే ఉపదేశం, ఇదొక్కటే విచారం, మిగిలినవన్నీ కాదు అని అర్థం. అట్లా వానికి పూర్వపక్షకి అర్థమైంది. ఎవరికైనా కూడా అలాగే అర్థమవుతుంది. శ్రవణం అనేది మనము శ్రవణేంద్రియం పెట్టుకొని ఎవరో వాగేంద్రియం పెట్టుకోమంటేనే కదా. వాగేంద్రియం ఒకరు వాడాలి, శ్రవణేంద్రియం ఇంకొకరు వాడాలి అంతే చెప్పింది అక్కడ. ఆ తదుపరి మననాదులన్నీ కూడా శ్రవణం తర్వాత అని అనమాట. వానికి అర్థమైంది. అందువల్ల ఎప్పుడైనా సరే మనం ఎప్పుడైనా వాడికి ప్రశ్నించాలంటే వాడిని మనం ఎలా తీసుకోవాలి, ఎలాగా క్వశ్చన్ చేయాలి వాడిని. నువ్వేట్రా ఇలాగ అర్థం చేసుకున్నావు, నేను ఇలా చెప్తాను చూడు అని మనం అడిగామనుకోండి, ఇట్లా అడగాలి మనం. ఇప్పుడు కంచంలో పెట్టిన అన్నం అంతా నోట్లోనే పెట్టుకో, తర్వాత ఇంట్లోకి పోయి కడుపులోకి తొయ్యి అని చెప్పాలి. కంచంలో పెట్టిన అన్నం ఎక్కడికి పెట్టుకోవాలి? నోట్లో. ఆ తర్వాత ఏం చేయాలి? ఇంటికి పోయి తోసుకొని. అప్పుడు కంచంలో మొత్తం అన్నం అంతా పట్టి వేస్తుందా నోట్లోకి? అట్లా చెప్పాలి మనకి.
చెప్పే విషయం వెంటనే నువ్వు రియాక్ట్ కాకుండా చెవులో పెట్టుకో. తర్వాత ఇంటికి పోయిన తర్వాత రియాక్ట్ అవ్వు. నిన్ను ఒక తిడతా, ఇప్పుడు దూషిస్తా, తర్వాత ఇంటికి పోయిన తర్వాత, ఎక్కడ కాదు, ఇంటికి పోయిన తర్వాత నువ్వు దానికి రియాక్ట్ అవ్వు. ఇప్పుడు మాత్రం చెడాపడా తిట్టేస్తా, ఇంటికి పోయిన తర్వాత ఏడ్చుకో, ఎక్కడ పోయి, ఇక్కడ కాదు. అప్పుడు ఏమంటాడా, అట్లా మనం అడగాలి. ఇప్పుడు అట్లా ఎలా కుదురుతుందండి? ఆ వెంటనే అర్థమైపోతుంది కదా అంటే, ఇది ఎందుకు అర్థమాలా ఏమయ్యా? కాబట్టి నోట్లో పెట్టుకొని, కోతి కూడా తినేసి మిగిలిని కాస్త నోట్లో అలా పెట్టుకుంటుంది అంతే. తినేసిన తర్వాత, తిన్న తర్వాత మిగిలినది ఇక్కడ పెట్టుకుంటుంది, అది తర్వాత తినేస్తుంది. అది పశువు కూడా దానికి ఒక ఛానల్ ఉంటుంది కాబట్టి కొంత తింటుంది, కొంత ఏమో దాచుకొని పొట్టలో, అది మళ్ళా తీసుకొచ్చుకొని నోట్లోకి తీసుకొని అది నములుకుంటూ ఉంటుంది, నెమరేస్తూ. ఇట్లాగా మనము అలా చెయ్యం. అట్లా కాదు కదా, వెంటనే మనకి స్పందన వస్తుంది, బుద్ధికి తడుతుంది. అట్లా అలా ఉంటాయి మనకి. ఇంకా స్పందించి కూడా మనము, అది నిత్య విషయాలైతే, అది రాగద్వేష విషయాలైతే దాన్ని మనం చేసుకుంటూ ఉంటాం. కానీ అది అర్థమవుతేనే చేస్తాం, లేదంటే ఎప్పుడో వదిలేస్తాం. అర్థం కాని విషయాలన్నీ ఈ చెవులో నుంచి ఆ చెవులోకి జంప్ అయిపోతుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అర్థం కాని విషయాలంటే వినలేదు అని అర్థం, అర్థమైన విషయం అంటే ఉన్నది అని అర్థం. ఉన్నది. అర్థం కాని విషయాలంటే ఎప్పుడో వదిలేస్తాం. అర్థమైంది, మనసును తాకింది అంటే ఉంటుంది, అక్కడ ఉంటుంది. అది స్పష్టంగా అర్థం కాలేదు అనుకోండి, అది మనసులో ఉంటుంది. స్పష్టంగా అర్థం కాకుండా కొద్దిగా అర్థమైనట్టుగా అంటే కొద్దిగా మనసులో ఉండిపోతుంది. అప్పుడు మరలా చెప్పేవాళ్ళే కావాలా, లేకపోతే నువ్వు సొంతంగా దానికి అన్వయం చేసేసుకుంటావా? అది ఎలా కుదురుతుంది? అందువల్ల కుక్కతో ఒక ఇంత అనేటప్పటికి కరెంటు పోయింది, లేదంటే మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు నువ్వు ఏం అన్వయం చేసుకుంటావు? అసలు మొట్టమొదట నువ్వు అసలు కుక్కల గురించే వినలేదు కదా అన్నప్పుడు పాము తోక అని పెట్టుకుంటావా ఏంటి? పాముకుండేటువంటి ఆ పొడవు తీసుకొచ్చి దీనికి పెడతావా ఏంటి? అందువల్ల మళ్ళా ఎవరు చెప్పారో, ఎవరు శ్రవణం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికే రావాలి. మళ్ళీ మరలా ఇంకొకసారి మననం చేయవలసింది కూడా దేంట్లోకి వచ్చింది? మళ్ళా శ్రవణంలోకే వస్తుంది. సరిగ్గా విననివి, అస్పష్టంగా ఉండిపోయినవి చూసారా, దాన్ని మళ్ళీ శ్రవణమే చేయాలి. మళ్ళా గురువు గారి దగ్గరికి వచ్చి అడుగుతావు. నీ సొంతంగా కవిత్వం అక్కడ కుదరదు. నేను అనుకున్నాను అనుకున్నది శ్రవణం ఎలా అవుద్దయ్యా? భ్రమ. అందుకని ఎప్పుడైనా సరే మనము కంగారుగా అయినా సరే 4 గింజలు ఏదన్నా మింగేస్తే మళ్ళా నోట్లోకి తెచ్చుకొని వచ్చేస్తుంటుంది జీర్ణం కాక, మళ్ళా అది నములు మింగాల్సిందే, నములుకోవాల్సింది. మింగితేనే అది లోపలికి పోద్దు, లేకుంటే బయటకు నెట్టేస్తాం. అలాగా శ్రవణములో స్పష్టం చేసుకోవాలి. ఒకవేళ అప్పటికప్పుడే నీకు కొంత దాని మీద సందేహము, అస్పష్టత ఉంటే మళ్ళీ శ్రవణమే అవుతుంది. అది ఓహో నిన్న విషయం ఇట్లా అర్థం చేసుకోవాలి అని. అంతేగాని అక్కడ పోయి నువ్వు సొంతంగా మననం అనేది ఎలా కుదురుతుంది? నీకు ఎలా కుదురుతుంది? మళ్ళీ శ్రవణంలోకే రావాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే నేను సొంతంగా పోయి ఏదో చేస్తానంటే ఏం చేయగలను? నువ్వు ఏం చేయలేవు. అందుకనే పిల్లలైనా సరే సరిగ్గా పాఠాలు వినకపోతే మళ్ళీ ట్యూషన్కి పోతారు. ట్యూషన్కి పోయిన వాళ్ళు ఇదే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి చెప్తారు. అది నీకు మ్యాథ్స్ ఇలా చెప్పారా అని మళ్ళీ చెప్తారు. ఇప్పుడు మళ్ళీ శ్రవణమైందిగా,
మళ్ళీ టీచరే కావాల్సి వచ్చిందిగా. నువ్వు సొంతంగా పోయి ఏకాంతంలో కూర్చొని ఆ లెక్క నాకు అర్థం కాలేదు నేను వేసుకుంటానంటే ఏం పెట్టేస్తావు అక్కడ? దిగాల సిస్టమ్ ఎలా తెలుస్తుంది? అందుకని ఎప్పుడైనా సరే తెలుగు నేర్చుకొని హిందీ టీచర్ దగ్గర పోయి నేను అది నేర్చుకుంటానంటే కుదరదు. కాబట్టి ఆ మ్యాథ్స్ కాకుండా ఇంకో మ్యాథ్స్ అయితే అది కుదరదు. ఆ భాష కాకపోతే అది కుదరదు. ఆ పాఠం కాకపోతే అదే సమానంగా ఉండాలి. వాళ్ళు కూడా సమానంగా ఉండాలి. కాబట్టి ఇలాగా ఆంధ్రప్రదేశ్ బోర్డుకు సంబంధించిన చదువు అయితేనే వాళ్ళు ట్యూషన్లో కూడా చెప్పగలుగుతారు. వేరే వాళ్ళు వచ్చి సెంట్రల్ సిలబస్ వాళ్ళు చెప్పగలరా? నీకు అది ఇక్కడ లేదంటారు. అట్లాగా ఈ శ్రవణ విషయాన్ని మరలా అర్థం కాకపోతే శ్రవణాన్ని మనన రూపంలో వినాల్సి వస్తుంది. నిన్న విన్న పాఠం ఇది అని, అది మననం. నిన్న విన్న పాఠం మననము, శ్రవణము ద్వారానే మననం. అది మొదటిసారి వింటే శ్రవణమవుద్ది, రెండోసారి వింటే మననమవుతుంది. శ్రవణమే అయింది కదా ఇంక్లూడింగ్. మొదటిసారి వింటే శ్రవణమది, రెండవసారి వింటే ఆ శ్రవణం మననం అనిపించుకుంటుంది. కాబట్టి ఆ మననం శ్రవణం కన్నా భిన్నంగానే కాదు. అట్లాగే నిధిధ్యాసనాల్సో నిధిధ్యాసం చేసే విషయం అంతా కూడా నిశ్చయం చేసుకునేది మననం చేసుకుందే, మననం చేసేదంతా శ్రవణం చేసిందే. దేర్ఫోర్ నిధిధ్యాసలు కూడా మనన శ్రవణాదుల కంటే భిన్నంగా ఉండదు. ఇంక్లూడింగ్ ఇదంతా శ్రవణ అంతర్గతమే, ఉపదేశ అంతర్గతమే, టీచింగ్ అంతర్గతంగానే ఉంది. ఇదంతా ఆత్మానాత్మ వివేక విషయానికి భిన్నంగా లేదు. అది తెలుసుకోవాల్సి ఉంది. అందువల్ల ఇండివిజువల్ సాధన, ప్రత్యేకమైన సాధన, దీనికి గురు శాస్త్ర శ్రవణాదులకి భిన్నమైన సాధన అనుకోని ఇమాజినేషన్స్ లోకి వెళ్ళిపోతే లేనిపోయిన అనర్థాలనే వస్తాయి. ఇలా గురువులాగా మీ మనసు ఏమి ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయదు కదా. ఈ శాస్త్రంలాగా మీ మనసు ఏమి అలా ప్రామాణికంగా నిరంకుశంగా ఉండదు కదా. మనసును పట్టుకొని నువ్వేమంటావు చెప్పు బ్రహ్మ విషయంలో అంటే నాకు అసలు అక్కర్నే లేదని చెప్పేస్తుంది. అప్పుడు ఎలా కుదురుతుంది? మనకి సహకరించదు మనసు. ప్రమాణ బుద్ధి ఉంటే సహకరిస్తుంది. ప్రమాణ బుద్ధి లేని ఇంద్రియాల వైపు తిరిగిన మనసు మీకు ఏం సహకరించదు. అట్లా అందుకని ఆ ప్రకారంగా గురుశాస్త్ర ప్రమాణాన్ని గట్టిగా పట్టుకొని విచారం చేసుకోవాలి. కానీ తద్భిన్నంగా మనం ఏదైనా సాధనలు చేస్తే మనసు తన స్వాభావికమైనటువంటి స్వభావాన్ని మనకి అప్లై చేసేస్తుంది. అప్పుడు మామూలుగా మనం దాని పట్ల స్పష్టత లేకుండా వదిలేసేస్తాం. ఇంకా విచారం చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అర్థమైందా? అందుకనే ఎప్పుడైనా సొంతంగా చదువుకున్నా సరే మనసు బాగానే దొరికేవలే, నేను ఇష్టం వచ్చినట్టుగా చేసేస్తాను అని చెప్పేస్తుంది. అందువల్ల సొంతంగా నువ్వు చదువుకూడదు. అసలు గురుముఖంగా విన్న తర్వాత చదివే పని కూడా తగ్గిపోతుంది. అర్థమైందా? చదివే పని కూడా తగ్గిపోతుంది. అట్లా స్పష్టమైపోతుంది. చదివేది గౌణం అయిపోద్ది. శాస్త్ర చింతన అనేది గౌణం అయిపోద్ది. ఇప్పుడు గురువు గారికి కూడా ఆ శాస్త్ర చింతన గౌణమే అయిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే ఇదంతా గురువుల దగ్గర పట్టేసుకున్న విద్య అని, ఇదంతా నిశ్చయానికి వచ్చేసిన విద్య అని, ఇదంతా స్వాధీనమైపోయిన విద్య అని, ఇదంతా అనుభవ నిశ్చయం అయిపోయిన విద్య అని ఉంటుంది. కాబట్టి శాస్త్రం అద్దంలాగా ఉంటుంది, ముఖంలాగా ఉండదు. అర్థమైందా? శాస్త్రం ఎలాగైపోయింది? అద్దంలాగా ఉంది, ముఖంలాగా ఉండదు. నేనే అయ్యున్నాను. అట్లాగా గురువుల దగ్గర విని అవగతం చేసుకోవాల్సిన విషయమే గాని సొంతంగా సొంత ప్రక్రియ చేసుకొని సొంతంగా మనము ఏదో మననాదులని సాధనలని చేసినట్లయితే అనర్థాల పాలవుతాం. అర్థమైందా? అట్లా అందుకనే అపూర్వపక్షికి అలా సమాధానం చెప్పాలి. నా స్వరూప పర్యవసాయత్వం అన్నాడు. స్వరూప పర్యవసాయత్వం కలగనీయదు అని అన్నాడు.
విధిశేషత్వం ఉంది బ్రహ్మమునకు, సాధన శేషత్వం ఉంది. స్వరూపంలో కూర్చోదు, స్వరూపానుభవాన్ని కలిగించదు శ్రవణము. ఇంకా చేయవలసిన సాధనలు మిగిలే ఉన్నాయి అని కదా. అట్లా చెప్పరాదు. అవగతి అర్థత్వాత్ మనన్ నిధిధ్యాసనయోహో, మనన్ నిధిధ్యాసనలు కూడా అవగతి అనుభవ అర్థము అయ్యే ఉన్నది. అవగతి పర్యంతం జ్ఞానం, అనుభవంలో పర్యవసానం చెందటమే ఈ ఆత్మానాత్మ వివేక జ్ఞానం శ్రవణం. శ్రవణం జ్ఞానాన్ని కలిగించేదానికే ఉన్నదే గాని శ్రవణం అనేది జ్ఞానరహితంగా లేదు. అందువల్ల జ్ఞానం కలిగిస్తుంది. ఎవరైనా సరే మామూలు వ్యవహారం మాటలు చెప్పినట్లయితే మనసులో తలంపులు పుడతాయి. గురువు శాస్త్రములు వేదాంత బోధ మాత్రం మీకు మనసులో తలంపులు తీసేసి మనసుకు సాక్షిగా ఉంచుతుంది. ఎందుకంటే ఆ బోధ విధానమే ఆ యొక్క శ్రోత్రం లాగా బుద్ధికే సాక్షి అయినటువంటి స్వరూపాన్ని చెప్పడం కాబట్టి అదే అనుభవ స్వరూపమైంది. కాబట్టి బుద్ధి జ్ఞానంతో సహా అన్ని కూడా దాని ఎందే పర్యవసానం అవుతుంది. దాన్ని అవగతి అర్థత్వాతో, అవగతి అంటే అనుభవము, ఆత్మస్వరూపానుభవము దానిలోకి చేరిపోతుంది. కాబట్టి ఈ ప్రకారంగా జ్ఞానం అనేది, వివేక జ్ఞానం అనేది అవగతి పర్యంతమై ఉన్నది. కాబట్టి అవగతి అర్థత్వాత్ మనన్ నిధిధ్యాసనయోహో, మనన్ నిధిధ్యాసనలు కూడా అనుభవంలోకి రావాల్సిందే శ్రవణంలాగే. శ్రవణం ఏ విధంగా అయితే నీకు వెంటనే జ్ఞానం కలిగిస్తుందో అలాగా మనన నిధిధ్యాసనలు కూడా జ్ఞానమే కలిగిస్తుంది. జ్ఞానము అనుభవం కంటే అన్యంగా ఉండదు. యది అవగతం బ్రహ్మ అన్యత్ర వినియుజ్యేత భవే తదా విధిశేషత్వం నతు తద్ అస్తి మనన్ నిధిధ్యాసనయోపి శ్రవణవతు అవగతి అర్థత్వాతో. ఒకవేళ గాని ఇట్లాగే జరిగితే, ఇట్లాగే అనిపిస్తే, ఇలాగే గాని ఉండినట్లయితే అన్యత్ర వినియుజ్యేత, ఇంకా వేరే వేరే విషయాలలో వినియోగం చేయాల్సి వస్తుంది. బ్రహ్మము గాని ఆ విధంగా గాని అవగతమైనట్లయితే చూసారా. కాబట్టి బ్రహ్మం గాని శ్రవణాదికి భిన్నమైన విషయం బ్రహ్మ అని అన్నట్లయితే అన్యత్ర వినియుజ్యేత అవగతం బ్రహ్మ. ఈ అనుభవ స్వరూపం అయిన బ్రహ్మము అన్యత్ర వినియుజ్యేత అంటే అన్ని విషయాలకు సంబంధించింది, అన్ని సాధనలకు సంబంధించింది అయిపోతుంది. అంటే ఉపాసనాది పరం అని మనం తెలుసుకోవలసి వస్తుంది. ఈ ప్రకారంగా ఇవన్నీ కూడా ఉపాసనాదులంతా కూడా మనం వినియోగించవలసి వస్తుంది, చేయవలసి వస్తుంది. బ్రహ్మ విద్యా విషయంలో, బ్రహ్మజ్ఞాన విషయంలో అన్యత్ర వినియుజ్యేత అవగతం బ్రహ్మ భవే తదా విధిశేషత్వం. అలాగైనట్లయితే, అదే నిజమైనట్లయితే, ఇదే కరెక్ట్ అయినట్లయితే అప్పుడు విధిశేషత్వం బ్రహ్మజ్ఞానం విధిశేషత్వం అయిపోతుంది. కర్మ శేషత్వం, సాధన సాధ్యం అయిపోతుంది. కాబట్టి బ్రహ్మము విధిశేషత్వం కాదు. చూసారా. అందువల్ల అనుభవ స్వరూపమే గాని, సిద్ధ విషయమే గాని, సాధన సాధ్య విషయం మాత్రం కానే కాదు. కాబట్టి భవే తదా విధిశేషత్వం. అట్లాగైతే విధిశేషత్వం అని మేము చెప్పవలసి ఉంటుంది. చెప్పిన తర్వాత మీరు బాగా సాధనలు చేయండి, బాగా సాధించుకోవాలి, సాధనలు చేయాలి, మిక్కుటమైన సాధనలు చేయాలి అని చెప్పవలసి వస్తుంది. అలా చెప్పినట్లయితే గురువు గారు గౌణము, శాస్త్రం కూడా గౌణము, మీ యొక్క సొంత మనసు దాని యొక్క సాధనే ఎక్కువ అధికమైపోతుంది. అప్పుడు మీరు సద్యోపలమని చెప్పరాదు, అజ్ఞాన నివృత్తి అని చెప్పరాదు, శాస్త్ర ప్రమాణకం బ్రహ్మ అని చెప్పరాదు. అప్పుడు ఏమైపోతుందంటే రావాలి, వస్తుంది, ఏదో వస్తుంది అని అనవలసి వస్తుంది. ఆ మాటలన్నీ అలా ఉంటాయన్నమాట. అట్లాగా చెప్పితేనే బాగా ఉంటుంది వ్యవహారం, భలే ఉంటుంది. ఇలాగా చెబితే మాత్రం ఏమి
గురువుగారు కూడా ఆర్థికంగా రాణించరు. వస్తుంది చెయ్యండి చెయ్యండి వస్తుంది అని చెప్తుంటే వాళ్ళేమనుకుంటారంటే ఈ గురువుగారు చేసేసినట్టున్నారు, ఆ స్థితిలో ఉన్నారు, పౌంచు గయా మనమంతా చెయ్యాలని ఆ గురువు గారికి బాగా పెద్ద పీటేస్తారు. యథార్థం చెప్పేస్తే ఈయనేమి అంటే ఇట్లాగే చెప్తాడే, చేయండి వస్తుంది, అస్థితి రావాలి, అస్థితి రావాలంటే వెచ్చిస్తారనమాట. షేర్లకి పెట్టినట్టు డబ్బు పెడుతూ ఉంటారు, గుర్రపు పంద్యాలలాగా. గుర్రపు పంద్యాలు గురుదక్షిణ అంటే అదే. చేయండి, అస్థితి రావాలి, అస్థితి రావాలి. సామాన్యం అనుకున్నారా? చేయండి 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 అంటుంటే అబ్బా గురువు గారు చూడండి ఆ స్థితికి వెళ్ళిపోయి మనకు కూడా అంత చెప్తున్నారు చూడండి, మన మీద ఎంత కరుణో జాలో, చేయమని చేయమని సాధనలో చేయమని నిలబడిపోమని చెప్తున్నారంటే ఎంత జాలో దయో కరుణో వాత్సల్యమో అని భావిస్తారు జనాలు. నువ్వే అయ్యున్నావంటే ఆ గురువు గారు అంటే నాకు ఎంత కోపం అంటే చెప్పలేం, ఒళ్ళు మండిపోతుంది అసలు. అందుకనే ఆర్థికంగా బాగా అప్పటికప్పుడే ఎదుగుదల కావాలి, బాగా హైలైట్ అయిపోవాలి, బాగా అయిపోవాలంటే చెయ్యమని చెప్పే సాధనలే ఉండాలి. ఏదో ఒకటి చెప్తుండాలి మీరు. అలా మీరు కూడా కళ్ళు మూసుకొని నటించాలి. ఆ యొక్క ఆ దివ్యానుభవంతో నేను చెప్పే మాటలు వినండి అని చెప్పాలి. అట్లా అర్థమైందా? ఈ మత్తు అనుభవాలు, మత్తు మాటలు అలాంటివన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి రంజుగా ఉంటాయి. అర్థమైందా? అది బాగా ఇలా సిద్ధవత్తుగా చెప్తూ ఉంటే అందరూ కూడా ఎగతాళిగా ఉంటుంది వేదాంతం. ఎగతాళి చేసేసి ఎగతాళి పాలైపోయింది వేదాంతం, వస్తుతంత్రం అని చెప్పేసి. అదే ముముక్షులైతే వండర్ఫుల్ విషయం, ఇది కావాలి. ముముక్షులు కాని వాళ్ళు కదా హైట్ అయిపోయి ఉంటారు. చేయిస్తారు ఏదో ఒకటి, నియమాలు అంటారు, నిబంధనలు అంటారు, అదంటారు ఇదంటారు. పెట్టేటప్పటికి గురువుగారు మీద మంచి సీరియస్ వస్తుంది అనమాట. ఎన్ని నియమాలండి బాబు, అంత గట్టిది అనమాట. ఎంత నియమాలు చెప్తే అంత గట్టిది, గొప్ప గురు. ఏమి లేకపోతే అట్లా. అందుకని మనం ప్యాకింగ్ని బట్టి వస్తువు విలువ తెలుస్తుంటుంది. అర్థమైందా? ప్యాకింగ్ ఉండాలి బాగా, దానిలో ఏముందో సరుకు మనకు తెలియదు. అట్లాగనమాట. ఇలాంటి బడుద్దాయిలు చాలా మంది ఉన్నారు. ప్రపంచమంతా ఈ బడుద్దాయిలే ఎక్కువ. ఈ వేదాంతమేమో ఉన్నదన్నట్టుగా చెప్తుంది అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా శంకర చూసారా, ఈ విధంగా గాని ఉండినట్లయితే అన్ని సాధనల వైపు దీన్ని వినియోగం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇది విధిశేషత్వం అని చెప్పవలసి వస్తుంది కదా. అలాంటిది ఏమి వేదాంత విషయాలలో లేదు. నతు తదస్తి, అట్లాంటివి ఏమి లేదు ఇచ్చట. బ్రహ్మ విద్య ఎందు, ఉపనిషత్తులు ఎందు సిద్ధముగా నీవయ్యే ఉన్నావు. శ్రవణ సమకాలంలో కలిగించుకోవలసిన జ్ఞానం వాక్య మాత్రాదేవ తద్జ్ఞానం భవతి. ఇంతకంటే అన్యంగా ఏది చేయవలసిన కర్తవ్యమే లేదు. వినే సమకాలంలో కలుగుతుంది. అయ్యే ఉన్నావు అని చెప్తా. నచ్చు తదస్తి ఇక్కడ ఇహ. therefore మననం నిధిధ్యాసనయోరపి శ్రవణవతు అవగత్యర్థత్వతు. అది ఎందుకని నేను చెప్పిన పాయింట్ మీరు చూడండి. ఎక్కడైనా సరే ఆ చేయించే పద్ధతి, వస్తుంది అనే పద్ధతి ఉండే చోట ఎంత జనం ఉంటారు, ఎంత ధనం ఉంటుందో చెప్పలేదు. ఈ సిద్ధమైన విషయాలకు మాత్రం ఇట్లాగే ఎక్కడ. అందుకనే చెప్పేది సత్యం ఉన్న చోట ఇలాగే ఉంటుంది. అసత్యమైన ప్రలాపాలకు మాత్రం కోపల. వాడికి ఏమి తెలియదు, వీళ్ళు అంతే, ఇద్దరిద్దరే.
జీవితకాలం అలాగే ఉంటారు మనుషులు, అంతే. నతు తదస్తి, అది ఇచ్చట లేదు. అట్లా కాదు, మనన నిధిధ్యాసలు కూడా శ్రవణం వలె అవగతి అర్థమే అయ్యింది, అనుభవార్థమే అయ్యింది, సిద్ధ విషయమే అయింది. నీవు మననంలో ఉండేది కూడా శ్రవణ విషయమే. నీవే బ్రహ్మము. నిధిధ్యాసన అనేటువంటిది నిశ్చయం చేసుకోవడం కూడా నీవే అయ్యున్నావు అని, నీవే అయ్యున్నావు అన్నట్టు. అట్లా బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అందుకనే ఇప్పుడు ఎవరైనా సరే శ్రవణం చేయించారు, తత్వమసి నీవు బ్రహ్మమే అని శ్రవణం చేయించారు అనుకోండి. అప్పుడు నాకు ఇది సరిపోదు కానీ ఇంకేదైనా చెప్పండి అట్లా ఇట్లా. సరే అలాగైతే నువ్వు ఇక్కడ నేను చెప్పాను కదా, నువ్వు వినలేదు, అర్థం నువ్వేమో అట్లాగానే నువ్వు ఈ ప్రకారంగా అది కాదంటున్నావు కాబట్టి ఆ కొండ మీదకి ఎక్కు. ఆ కొండ మీద గురువు గారు, ఆ కొండ మీదకి ఎక్కాలంటే ఇన్ని మైళ్ళు ఉంటాయి. దాంట్లో నుంచి తాళ్ళు గీళ్ళు కూడా కట్టుంటారు, తాళ్ళు పట్టుకొని ఎక్కాలి పైకి. ఒకవేళ తాళ్ళు కానీ జారితే మాత్రం నువ్వు అవుట్, కాళ్ళు చేతులు ఇరిగితే చస్తావు. అక్కడికి పోతే మననం అదంతా. అక్కడికి పోతే నీకు విషయం ఉంటుంది, అంత సాధన చేయాలి. అక్కడ ఏకే కొండ మీదకి వెళ్ళాడు గురువుగారు. ఒక ఆయన ఉన్నారు అక్కడ, తత్వమసి అని చెప్పి. ఇందాక నేను ఎగబాకినప్పుడే జారిందయ్యా బాబో, అవుట్ అయిపోయింటాను. తత్వమసి అన్న అక్కడ చెప్పింది అదే కదా. మరి ఎందుకు వచ్చారు బడుద్దాయి? బుద్ధి లేకపోతే సరే నీకు చక్కగా హాయిగా నీకు సున్నితంగా అక్కడే కూర్చొని పెట్టి శ్రమ లేకుండా చెప్తుంటే మళ్ళా వచ్చి ఇట్లా చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా తత్వమసి అని ఇట్లా తత్వమసి అని చెప్పి ఇట్లా కాదండి బాబు, ఇట్లా కాదు, ఇంకా నేను ఏదో చేసి తెలుసు. అలాగైతే ఇంకొక సాధనలు ఉన్నాయి. అదిగో చూసాను సొరంగం, కొన్ని మైళ్ళు దూరం ఆ సొరంగంలోకి వెళ్ళాలి. తేళ్లు, కప్పలు, పాములు అన్నీ ఉంటాయి. అలాగా వెళ్ళి అక్కడ విశాలమైనటువంటి జలాశయం ఉంటుంది. ఆ జలాశయం మధ్యలో ఈదుకుంటూ వెళ్ళి అక్కడ అన్ని తామర తుంపర్లన్నీ ఉంటాయి. అక్కడ తామరవి అన్ని ఆ కాడలన్నీ ఉంటాయి. నువ్వు చిక్కుకున్నావో సత్తావు అక్కడే. వెళ్ళిపోయి ఆ మధ్యలో ఆ గురువుగారు కూర్చొని మంచి ఆ స్థితిలో ఉంటారు ఆయన. అక్కడ అని వీళ్ళంతా పరిగాపులు గాడి ఆ సొరంగంలో నుంచి వెళ్ళి 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 ఈ మధ్యలో 2-3 పాములు కూడా కాటేసి మళ్ళా మూర్ఛ చెంది మళ్ళీ వైద్యం చేసుకొని మళ్ళా కొలను దాటి మళ్ళా అట్లా పోయి అక్కడ పోయి కూర్చున్నాడు. ఆయన బోధలో తత్వమసి అన్నాడు. ఏం కర్మలా నాయన. ఇప్పుడు జ్ఞానం కలిగించుకున్నాడు, నిశ్చయం చేసేసుకున్నాడు. ఎవరో నేను బ్రహ్మమే అని. ఇప్పుడు చెప్పరా, నువ్వు నిధిధ్యాసనం వల్ల నువ్వు బ్రహ్మము అని తెలుసుకున్నావా, మననం వల్ల నువ్వు బ్రహ్మం అని తెలుసుకున్నావా, శ్రవణం వల్ల నేను బ్రహ్మం అయ్యున్నా అని తెలుసుకున్నా అని అడిగాడు. ఏమన్నా శ్రవణ విషయమే. ఇప్పుడు నువ్వు నీ శిష్యులకి ఏం చెప్తావు చెప్పు. మననం చేస్తే అహమస్మి బ్రహ్మ అని తెలుసుకుంటావా, అలాగా ఇలాగా నిధిధ్యాసనం అనేది ఈ సొరంగాల్లోకి వెళ్ళి అదే వెళ్ళి ఇది వెళ్ళి చెప్తావా. ఇవేవి కాదు కానీ అక్కడ కూర్చొని వినే సమకాలంలో ఏది చెప్పారో అదే కరెక్ట్. ఇవన్నీ కూడా మళ్ళీ అదే చెప్పేది అక్కడ. అర్థమైందా? అట్లా అందుకనే బ్రహ్మ విద్యా విషయము మీరు చేసేవన్నీ వేస్ట్, నిశ్చయం చేసుకునేదే కరెక్ట్. ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా నిశ్చయం చేసుకునేదే కరెక్ట్. అది ముందే చెప్పారు, శాస్త్రం చెప్పింది, అట్లా తెలుసుకోవాలి. కానీ ఈ ప్రకారంగా ఎందుకు ఇవన్నీ కర్మ కాకపోతే నీ యొక్క దురహంకారం కాకపోతే
ఇలాంటివన్నీ చేస్తుంటారు. అందుకనే మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర కూడా తత్వమసి అని ఉంటుంది, బోర్డు పెద్దది, నాగర్లిపిలో ఉంటుంది. ఈ సన్యాసులకి ఎవరికి అది అర్థం తెలియదు. నాగర్లిపిలో తత్వం అసి అని ఉంటుంది. ఆ పెద్దలు అలా చెప్పి పెట్టేసి ఉంటారు. ఒరే ఎందుకురా ఇంత దూరం వచ్చారు ఈ ధ్యానంలో నెట్టుకుంటూ, ఎందుకయ్యా ఇవన్నీ, నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావు అనే జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో అక్కడే తెలుసుకోవాలి, కానీ ఎందుకు ఇదంతా? అర్థమైందా? అట్లా. కాబట్టి ఈ ప్రకారంగా మనన నిధిధ్యాసలు కూడా శ్రవణం వలే అవగతి అర్థత్వం, శ్రవణం వలే అవగతి అర్థత్వం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఎవరికైనా సరే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఎవరికైనా ఇప్పుడు మనం ఇండియాలో ఒక వస్తువు కొంటాం, ఎలక్ట్రానిక్ వస్తువు కొనేటప్పటికి ఇప్పుడు ఇది 1000 రూపాయలు అని చెప్తాం. నేను అమెరికాలో కొంటాను, లేకపోతే ఇంకో చోట కొంటాను, అక్కడ 800 900 అన్నాడు అనుకోండి, వాడు తీసుకొచ్చేటప్పుడు కస్టమ్స్ వాడు పట్టుకుంటాడు, వాడు వసూలు చేసేస్తాడు. అప్పుడు మీకు ఎంత అయింది? అది రెట్టింపోయింది. ఆ పని ఇక్కడే చేయొచ్చు కదా. అందులో లేకపోతే 1000 రూపాయలే అయింది అనుకోండి మొత్తానికి. ఆ 1000కి ఇక్కడే దొరికాయి కదా. మళ్ళీ గ్యారంటీ ఉంది కదా, వారంటీ ఉంది కదా. అక్కడ వారంటీ అక్కడే పనికొస్తుంది కాబట్టి రిపేర్ వస్తే అక్కడ పరిగెత్తావా? అదేదో ఇక్కడే ఉంది కదా. అది తెలివి తక్కువ పనులు అంటారు ఇవన్నీ అన్నమాట. ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి మనము చేసేవి ఎవడైనా అట్లాంటి బొడిద ఎవడు చేయడు అనమాట. అది అందుకని ఎప్పుడైనా సరే నేను కాశీ నుంచి ఉప్పు పట్టుకొస్తాను అన్నాడు అనుకోండి, ఎందుకురా ఈ ఉప్పు ఇక్కడ దొరుకుతుంటే కాశీలో ఉప్పు ఎందుకయ్యా అని అనుకోడా? ఏం పని? అట్లాగే ఎవ్వడు ఏ తెక్కువాడు కూడా అలా చేయడు. మందోపి నా ప్రవర్తితే. అట్లాగే శ్రవణ సమకాలంలో జ్ఞానం కలుగుతుంటే ఇదే మనకి పరిపూర్ణమైన జ్ఞానము. అహమశ్వ బ్రహ్మ అనే జ్ఞానం ఏం సామాన్యమైనదా, తక్కువ అని చెప్పారా ఏమిటి? నువ్వు ఇంత సాధన చేసినా, ఎంతకాలం సాధన చేసినా జీవత్వం అనేది పోయిందా అని చూసుకో. జీవుడు అనేటువంటి అట్లాగే ఆ మైండ్ అలాగే ఉందా? ఆ నిశ్చయం వచ్చిందా? ఇంకా చెయ్యాలి పొందాలని ఉందా? ఏమిటి అనేది కాస్త బుద్ధి ఉన్నవాడు కూడా విచారించుకుంటాడు. అని పూర్తిగా నీకు బొత్తిగా అది లేదేమో, అందుకని నీకు విచారానికి రావడమే లేదు. నువ్వు సాధన అంటావు, అది కనిపించింది అంటావు, ఇది కనిపించింది, అవన్నీ అవసరమైనవా? అవి కనిపిస్తే నీకేం వద్దు. ఇప్పుడు ఏమొస్తుంది నీకు? ఉట్టిమే కదా, అవన్నీ దృష్టిమే కదా. ఈ నిశ్చయం నీకు నేను అల్పుడే కాదు, దీనుడే కాదు, దుఃఖి కాదు, సంసారి కాదు అనే నిశ్చయం నీకుంటే అంతకన్నా బలం ఇంకేం కావాలి? అంతకన్నా ప్రాపర్టీ ఇంకేం కావాలి? ఈ సంసారి ఏదో అది పొందాలి ఇది పొందాలి అనే అవన్నీ కూడా అంతఃకరణలో చెడిపోయి వెళ్ళగొట్టేటువంటి ఆ పరిపూర్ణమైన జ్ఞానం నాకు కావాలి. అది మన సొంత జ్ఞానం. అది కదా విచారం చేసుకోవాలి. ఎంత చేసినా సరే మీకు అది పోయిందా? ఆ అంతఃకరణలో ఆ విధంగానే సంసారిత్వం ఉందా? చూసుకోవద్దా? కాబట్టి మనన్నిధిధ్యాసలు కూడా శ్రవణంలో ఏ అర్థం చెప్పారో నీవై ఉన్నావని అదే ఉంది అక్కడ కూడా, వేరేదేమి లేదు. అలాంటప్పుడు నువ్వు ఇదే గ్రహించుకోవడం బెటర్ కదా, ఇదే గ్రహించుకోవడం బెటర్ కదా. ఇంక ఎందుకు ఆ తంటాలన్నీ ఎందుకు పడతావు? పని ఎక్కువ ఫలం అదే, పని ఎక్కువ ఫలం అదే. ఎందుకయ్యా అదంతా లేనిపోనివన్నీ? అట్లా ఒకడేం చేశాడంటే ఇంత ఒక చిన్న ఒక్క పలుకుని పగలు కొట్టేదానికి ఇంత బండ తీసుకున్నాడట. మరే అది కాదురా, ఇదిగో ఇది చిన్నది ఇస్తాను, ఇది ఇంత కొట్ట, ఇంతంత కొట్టను బో అన్నాడు.
ఇప్పుడు ఆ బండరాయితో కొట్టాడు ఒక బల్బు. ఇప్పుడు కొట్టాడు సరే, ముక్కలు అయింది సరే, అది చెదిరిపోయింది కదా, అయినా సరే మిగిలింది అనుకో, నీకు అంత శ్రమ ఎందుకు, దీంతోనే అయిపోతుంది కదా. ఇలా ఇది సరిగ్గా మైండ్ లేక అర్థం చేసుకోక ఇట్లా చేసే పనులే కానీ వేరేదేం మాత్రం కాదు. అట్లా అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ అధ్యాత్మ విద్య ఎక్కడికక్కడే సరైన అర్థాన్ని చూపిస్తుంది, ఎక్కడికక్కడే సరైన అర్థాన్ని చూపిస్తుంది. అట్లాగా అక్కడికక్కడే చూపించేస్తుంది, అది ఏది ముట్టుకున్నా చూపిస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అట్లా కాబట్టి ఇలాగా నా ప్రతిపత్తి విధి విషయతయా శాస్త్ర ప్రమాణకం ఇక్కడ చెప్తున్నారు. తస్మాత్ కాబట్టి నా ప్రతిపత్తి విధి విషయతయా శాస్త్ర ప్రమాణకత్వం బ్రహ్మణ సంభవతి న సంభవతి. కాబట్టి ప్రతిపత్తి విధి విషయంగా బ్రహ్మము శాస్త్ర ప్రమాణకమై లేదు. ప్రతిపత్తి ఏదంటే ఉపాసనా విధి. ఉపాసనా విధికి పరమైనటువంటిది అని శాస్త్ర ప్రమాణము చేత బ్రహ్మమును తెలియవలసిందిగానే కాదు. శాస్త్రం ఆ విధంగా ప్రామాణికమై లేదు. ఉపాసనా విధికి చెందినది అని చెప్పదు శాస్త్రం, చూసారా. కాబట్టి నా ప్రతిపత్తి విధి విషయతయా శాస్త్ర ప్రమాణకత్వం బ్రహ్మణ సంభవతీతి అంటే నా సంభవతీతి అని. కాబట్టి బ్రహ్మము చూసారా, జ్ఞానాదేవ బ్రహ్మమే గాని వాక్యమాత్ర విచారణాదేవ బ్రహ్మము గాని విచారించుకునే సమకాలంలో శ్రవణం చేసే సమకాలంలోనే బ్రహ్మము గాని ప్రతిపత్తి విధి విషయభూతంగా బ్రహ్మముగానే కాదు శాస్త్ర ప్రమాణకం. చూసారా, అంటే ప్రతిపత్తి అంటే ఉపాసన విధి, ఉపాసనా విధి జన్యమైనటువంటిది మాత్రం కానే కాదు. అది తెలుసుకోవాల్సినటువంటిది అన్నమాట. అట్లా కాబట్టి ఉపాసన అంటే సాధన, మానసికమైన సాధన. కర్మతో ఏ విధంగా రాదో అలాగే ఉపాసనల వల్ల కూడా వచ్చేది గానే కాదు, మానసిక సాధన వల్ల కలిగేది కూడా కాదు. అది కాబట్టి ఇక్కడ విచారించుకునే సమకాలంలోనే ఇక్కడ నిశ్చయం చేసుకోవలసిన విషయమే గాని తెలుసుకోవాల్సిన విషయమే గాని అహమస్మి అని అవగతం చేసుకోవాల్సిందే గాని మన అనుభవం కంటే మన యొక్క ఆత్మ కంటే మన యొక్క జ్ఞానం కంటే అది అన్యమైనది మాత్రం కానే కాదని తెలుసుకోవాల్సిందే గాని చేసేది మాత్రం కాదు. కాబట్టి అంత చేసినా సరే అహం జీవాహం మిగిలిపోయిందిగా. అంత చేసినా నేను జీవుడే. మరి పుస్తకాలన్నీ చదివేసినా నేను జీవుడే, కర్మలన్నీ చేసేసినా జీవుడే, సాధనలన్నీ చేసేసినా నేను జీవుడే, ఎంత చేసినా జీవుడే. ఇక్కడ వేదాంత శాస్త్రంలో చెప్పు సమకాలంలో నువ్వు జీవుడు కానే, జీవత్వమే కాదు, సంసారత్వమే కాదు, ఏమీ లేదు నీకు, నువ్వు బ్రహ్మమే అయి ఉన్నావని నిశ్చయం చేస్తారు. కాబట్టి ఇక్కడ మనలో ఉండే అధ్యాస ఉంది కదా, అంతఃకరణ పరమైనది, అదంతా కొట్టి పారేస్తారు. అట్లా ఇది అతః స్వతంత్రమేవా బ్రహ్మశాస్త్ర ప్రమాణకం వేదాంత వాక్య సమన్వయాత్ ఇది సిద్ధం. అతః స్వతంత్రమేవా స్వతంత్రంగానే, కాబట్టి స్వతంత్రంగానే బ్రహ్మ శాస్త్ర ప్రమాణకం, బ్రహ్మము శాస్త్ర ప్రమాణకమైంది స్వతంత్రంగానే. స్వతంత్రంగానే సర్వతంత్ర స్వతంత్రంగా సిద్ధంగానే తనకు తానుగానే స్వయంగానే బ్రహ్మము శాస్త్ర ప్రమాణకమైంది అయ్యే ఉన్నావు అని. సాధనలు ఉన్నాయనుకోండి స్వతంత్రం అనరు, చేస్తే వస్తుంది అని. శాస్త్ర ప్రమాణము బ్రహ్మ విద్యా విషయంలోనే ఆ యొక్క శాస్త్రానికి కూడా మనే సంతోషం. బ్రహ్మ విద్యా విషయం అయితే చెప్పేదానికి, బ్రహ్మ విద్యా విషయం అయితే చెప్పేదానికి శాస్త్రాన్ని కూడా ఖుషి. ఎందుకని స్వతంత్రమైన బ్రహ్మము, సిద్ధమైన బ్రహ్మము, సాధన సాధ్యరహితమైన బ్రహ్మము,
ఆ మాట మేము చెప్పేదానికి, ఆ అక్షరాలు మేము పెట్టుకున్న దానికి మాకే అలజడి లేదు అంటుంది శాస్త్రమే. ఈ మాట అంతా లిఖించి పెట్టుకుంది కదా, ఆ శాస్త్రానికి కూడా ఇబ్బంది లేదట. ఆ మాటలన్నీ సిద్ధమైన మాటలు, మాకు ఇబ్బంది లేదు అని. సిద్ధమైన మాటలతో ఏం ఇబ్బంది ఉండదు. శాస్త్రానికి కూడా ఏం బరువుగా అనిపించలే, తేలిగ్గా ఉంది దానికి కూడా. సాధారణమైన మాటలు అయితే శాస్త్రానికి కూడా చిరాగ్గా ఉంటుంది. ఇది అంతా ఎప్పుడో ఇప్పుడు కాదట, చేయగా అనట. అట్లాంటి మాటలు మేము మోస్తున్నాం అంటుంది శాస్త్రం. అర్థమైందా? బ్రహ్మ విద్యను మాత్రం తేలిగ్గా మోస్తుంది శాస్త్రం. సాధన సాధ్యం మాటలు మాత్రం దానికి కూడా కష్టంగా ఉంటుంది, చాలా కష్టం. అర్థమైందా? కష్టమైన మాటలే. అందుకనే ఎవరైనా సరే కష్టమైన సాధన సాధ్యాలతో కూడుకున్నటువంటి మాటని నోట్లో పెట్టుకున్నా, మనసులో పెట్టుకున్నా, అదంతా కూడా వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది. సిద్ధమైన మాటలు ఉంటాయి కదా, అవి నోట్లో పెట్టుకున్నా, మనసులో పెట్టుకున్నా వాళ్ళకి అనన్యంగా ఆత్మగా ఉంటాయి కాబట్టి బాగా తేలిగ్గా ఉంటాయి, ప్రసన్నంగా ఉంటాయి. అర్థమైందా? సాధనం మాటలు ఎందుకోనవి అనవసరమైనవి అట్లాగా అన్నమాట. అర్థమైందా? కాబట్టి శాస్త్రం కూడా స్వతంత్రంగానే ప్రమాణం అయింది బ్రహ్మ విద్య విషయంలో, బ్రహ్మజ్ఞాన విషయంలో. కాబట్టి స్వతంత్రమేవ బ్రహ్మ శాస్త్ర ప్రమాణకం. శాస్త్రం ద్వారా బోధింపబడినటువంటి బ్రహ్మము స్వతంత్రమైనదే, దేనికి లింకు లేదు. ఆ బ్రహ్మ జ్ఞానమునకు, బ్రహ్మ విద్యకి దేనితో లింకు లేదు. కాలంతో, దేశంతో, వస్తువులతో, సాధనతో, కర్మేంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో, అంతఃకరణంతో, మనస్సుతో, ప్రాణంతో, దేంతో లింకు లేకుండా అహం సాక్షి, అహమస్మి. లింకు కాదు బ్రహ్మ విద్య, స్వతంత్రంగానే అసంగంగానే ఉంది. శాస్త్రం చెప్పేటువంటి బ్రహ్మ విద్య స్వతంత్రమైనది, దేంతో సంబంధమో లేనిది అనమాట. అట్లా అర్థమైందా? అందుకని ఎవడైనా సరే రైల్వే వాళ్ళతో మనం సంబంధం పెట్టుకున్నాం అనుకోండి, టైఅప్ అయ్యాం, నాకు కొద్దిగా మీ పట్టాలు కావాలి అన్నప్పుడు వాడేం చేస్తాడంటే, మా రైళ్లు ఇన్ని ఉన్నాయి, ఇన్ని నడిచిన తర్వాత నీకు ఆ టైం ఇస్తాము అని చెప్పేస్తాడు. వాడు నడపద్దా సరిగ్గా టైం ప్రకారం? నడపలేదనుకోండి, ఈ ట్రైన్ అక్కడ పెట్టేదానికి మనం యాత్ర చేసేటప్పుడు చూడండి, మనకు 2 కోచులు ఉంటాయి. ఆ కోచుల్ని ఆ గూడ్స్ షెడ్ లో పడేస్తాడు, అక్కడ పడేస్తాడు, ఇక్కడ పడేస్తాడు. చచ్చినట్టుగా ఎందుకురా నాయన యాత్ర అనిపిస్తుంది. ఎందుకని? ఖాళీ లేవయ్యా, నువ్వు వచ్చి నిలబడితే ఎట్లాగా 2 కోచులు తీసుకొచ్చి. అది ఎప్పుడో రాత్రికి వస్తుంది, అప్పుడు లింక్ చేస్తా ఉన్నాడు. వాడు వచ్చినప్పుడేమో వాడు లింక్ చేసేవాడు ఉండడు, ఉండకపోయేటప్పటికి వాడిని ఎత్తుక్కుంటూ మనం పరిగెత్తాలి. వాడు వస్తాడు, వచ్చేటప్పటికి లింక్ చేసేటప్పటికి ఆ ట్రైన్ కాస్త వెళ్ళిపోతుంటుంది. ఎవరెవరు ఉండరా దీన్ని తగిలిచ్చేస్తాను, తీసుకెళ్ళి అక్కడ గైలోనో ఎక్కడ వదిలిపెట్టరా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? స్వతంత్రంగా ఉండాలి కానీ ట్రైను. కాబట్టి స్వతంత్రమైన ట్రాకే ఉంటే ఎవరితో లింకు? ఒక కంపెనీ వాళ్ళు అనుకోండి, స్వతంత్రమైన ట్రాకే ఉంది టాటా వాళ్ళలాగా అంటే, ఆ ట్రైన్లో తిప్పుకుంటాడు వాడు, ఎప్పుడు పడితే అప్పుడు తిప్పుకుంటాడు. ఎవరితో అయినా టైప్ అయినాం అనుకోండి, వాడు ఖాళీ వదిలిపెడితేనే, లేకపోతే అలాగే మన యొక్క విమానాలు ఏదన్నా ఉన్నదనుకోండి, ఎవరినో ఆశ్రయించామనుకోండి, ఖాళీ లేదు అని చెప్తుంటాడు. అంటే మనం చక్కర్లు వేసుకోవాలి పైన. మన సొంతమే అయితే డాక్టర్ మంచి సాగుతాం. అలాగే బ్రహ్మ విద్య అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది. ఏ కర్మతో, ఏ సాధనతో, కాలంతో, వస్తువులతో, వాహనాలతో సంబంధం పెట్టుకోదు కాబట్టి స్వతంత్రంగానే ఉంటుంది. ఇంకేదైనా అంతే. ఇప్పుడు మన గుడిలో దేవుడైనా సరే కాలంతో సంబంధం పెట్టుకో ఉంటాడు. ఏదైనా సరే సూర్యగ్రహణమో చంద్రగ్రహణమో అయితే టక్మంట మూతలు వేసేస్తాడు. ఏమైనా మూతలు వేస్తున్నావు, వేసేయాల్సింది అంతే. సూర్యగ్రహణం అంట అర్థమైందా? లేదు ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలనుకో, బయటకు వెళ్ళేదానికి కుదరదు, అంటే లోపలే ఉండదు, గ్రహణం అయిన తర్వాతే.
నైవేద్యం పెట్టాం, నైవేద్యం ఇప్పుడు పెట్టమయ్యా, సూర్యగ్రహణము పెట్టాం, అర్థమైందా? ఇప్పుడు ఆ దేవుడు ఏం చేయాలి? గ్రహణం పోయేంత వరకు ఉపవాసం, గ్రహణం పోయిన తర్వాత ఇంకా మళ్ళీ పూజలు అవి ఇవి. బ్రహ్మమునకు గ్రహణమా సర్వభూతములు నాయందే రమిస్తున్నాయి, నేను అన్నిటికీ సాక్షిగా ఉన్నా, అన్నిటికీ ఆధారంగా ఉన్నా, నాకేమిటరా గ్రహణం? ఎవడరావాడు గ్రహణము? సూర్యుడా, చంద్రుడా? సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కల్పితమైనవి, నా అవస్థల్లో పరిభ్రమించేవి, నేను అవస్థాత్రయ సాక్షి, నాకేంటి అడ్డం? అందుకని తుర్యానికి ఎప్పుడు కూడా గ్రహణాలు లేవు, ఏమి లేవు. ఈ అవస్థల లోపల ఉండే వాళ్ళకి ఏముంటాయి ఇవన్నీ? నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమ విద్యుతో భాంతి. దానికి ఏమిటి గ్రహణం? తెర్ఫోర్ బ్రహ్మ స్వతంత్రముగానే ప్రమాణమై ఉన్నది, శాస్త్ర ప్రమాణకం. కాబట్టి ఆ శాస్త్రం కూడా బ్రహ్మ విద్యా విషయంలో నేనేం పలకనండి, నా సొంతమేమి లేదు, నాకేం పని లేదు ఇక్కడ. బ్రహ్మ విద్యా విషయంలో నా నోరు పనికిరాదు, నా బుద్ధి పనికిరాదు, నా చేష్టల పనికిరాదు, అది స్వతంత్రంగానే ఇదంతయు అదే. సర్వం కల్విదం బ్రహ్మ. ఇంకా మాట్లాడే పనిలే, శాస్త్రం కూడా గప్ చిప్ అయిపోవాలి. ఇంకా చూసినట్లయితే శాస్త్రమునికి ఒక రకమైనటువంటి దానికి ఒకటి ఉంటుంది కదా, దాని సమర్థత కూడా దీని ముందు బలికిరాదు. అത്ര వేదాహ వేదములు కూడా వేదములు అయిపోతాయి నా దగ్గర. అట్లా స్వతంత్రమైనటువంటి బ్రహ్మం. వేదాంత వాక్య సమన్వయాతి సిద్ధం. కాబట్టి వేదాంత వాక్యములు అఖండమైనటువంటి బ్రహ్మ విద్య, ఆత్మ విద్య విషయమైనటువంటి వేదాంత వాక్యములు ఉన్నాయి. సత్యంజ్ఞానం అనంతం బ్రహ్మ, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ఇలాంటి సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్, అహం బ్రహ్మాస్మి ఇత్యాది ఈ వాక్యాలు ఉన్నాయి కదా, అఖండమైనటువంటి వాక్యాలు, పరిపూర్ణమైనటువంటి వాక్యాలు, ఏకత్వాన్ని అద్వితీయత్వాన్ని చెప్పేటువంటి వాక్యాలు. దాని చేత సమన్వయం చేయాలి. వాటిని విచారిస్తే చాలు. సమన్వయం మీన్స్ వాటిని విచారించుకుంటే చాలు, ఏకత్వ అర్థము వస్తుంది. వేదాంత వాక్య సమన్వయం చేతనే, వేదాంత వాక్య విచారం చేతనే ఈ యొక్క జ్ఞానం కలుగుతుంది. నిశ్చయం చేసుకుంటాం, ఇది సిద్ధం. అంతేగాని సాధన సాధ్యాదులేమి లేనే. కాబట్టి బ్రహ్మజ్ఞానం కలిగించుకోవాలంటే, మోక్షం కలిగించుకోవాలంటే ఈ రకమైనటువంటి వాక్యాలు ఉంటాయి కదా శృతులలో, అఖండమైనటువంటి చెప్పేటువంటి బోధ ఉంటుంది. ఆ బోధ విచారం చేసుకుంటే సరిపోతుంది. ఆ జ్ఞానం మాత్రంగానే కలిగిపోతుంది. ఇక్కడ ఇంకేం చేయవలసిన పని లేనే లేదు. అట్లా అంతేగాని అన్ని సాధనలు, ఉపాసనలు, కర్మలు, అవి తపస్సులు, గిపస్సులు, ఏ ధ్యానాదులు ఏం పనిచేయవు. ఇక్కడ విచారం చేసుకుంటేనే చాలు. ఇదిగో సత్యం జ్ఞానమంతం బ్రహ్మం, దాన్ని విచారం చేస్తే చాలు. బ్రహ్మ విచారం చేస్తే చాలు, జ్ఞానం విచారం చేస్తే చాలు, సత్యం విచారం చేస్తే చాలు, అనంతం విచారం చేస్తే చాలు, పరిపూర్ణం అని విచారం చేస్తే చాలు. ఇవన్నీ అఖండమైన వాక్యాలు కాబట్టి అలా విచారం చేసుకునేటప్పటికే ఏది కూడా బ్రహ్మం కంటే అన్యమైన వస్తువు లేనే. ఆత్మాయ ఇదగం సర్వం, బ్రహ్మ ఇదగం సర్వం అనేది అర్థం నిశ్చయానికి వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్తున్నారు, ఇది సిద్ధమైందా? అట్లా బ్రహ్మ విద్యా శాస్త్రం ఆరంభించినప్పటికీ కూడా ఏవంచ సతి అని స్వతంత్రముగానే శాస్త్ర ప్రమాణకమై ఉన్నది. లాస్ట్ పాయింట్ ఇది. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మ విద్యని మనం ఆరంభం చేసినా సరే, బోధని ప్రారంభం చేసినా సరే, ఈ విద్యని మనం ఉపదేశపరంగా, టీచింగ్ పరంగా మొదలు పెట్టినా సరే, చూసారా, స్వతంత్రంగానే శాస్త్ర ప్రమాణకమైంది. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని మొదలు పెడతాం కదా, అప్పుడు స్వతంత్రమైన దాన్ని మొదలు పెట్టామా, లేకపోతే చేయవలసిన దాన్ని మొదలు పెట్టామా? స్వతంత్రమైన దాన్నే మొదలు పెట్టేసినాం. అతాతో ధర్మ జిజ్ఞాస అన్నామనుకోండి, స్వతంత్రం కాని దాన్ని మొదలు పెట్టాం. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నామనుకోండి, స్వతంత్రమైన దాన్నే చెప్తున్నాం. మరి స్వతంత్రమైన దాన్ని ఎందుకు చెప్పాలి అంటే స్వతంత్రం అనే చెప్తున్నాం. అది
అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి శాస్త్రం ద్వారా ఆ విధంగా ప్రారంభం చేసి చెప్పే విద్య స్వతంత్రమైనటువంటిదే గాని అదేదో సాధన సాధ్యపరమైనది మాత్రంగానే కాదు. చూసారా, బ్రహ్మ విద్య శాస్త్రము ఆరంభించినప్పటికీ కూడా స్వతంత్రంగానే శాస్త్ర ప్రమాణకమై ఉన్నది. శాస్త్రమే గుట్టిప్పినా సరే శాస్త్రము సిద్ధమైనదే అని చెప్పిందే గాని సాధ్యమైనది మాత్రం చెప్పేదానికి వీలుగానే కాదు, సిద్ధమైనదే అని. ఎందుకంటే లోకంలో ఎక్కడైనా శాస్త్రం చెప్పేది ఏదైనా సరే ఎతికించిదైన సాధన చెప్పాలన్నమాట. కానీ ఈ ఆత్మ విద్యలో మాత్రం శాస్త్రము ఎతికించిది కూడా దీనికి సాధన లేనే లేదు, ఉన్నదే అయ్యున్నదే అని చెప్తుంది అనమాట. అంటే దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే ఈ జగత్తులో ఒక వస్తువు సిద్ధమైనది ఉంది, మిగిలినవన్నీ మనం తయారు చేసుకోవాల్సింది. అది ఏమిటాయి అంటే ఆత్మ విద్య, సత్యం. సత్యాన్ని ఎప్పుడు పుట్టించవలసిన పనిలా, చేయవలసిన పనిలా, రాబట్టవలసిన పనిలా, సత్యం సత్యమే. ఇది ఒక వాక్యం చెప్పేసి నెక్స్ట్ క్లాస్ లో మనం ఇది చెప్పుకొని కంప్లీట్ చేస్తాం. ఏవంచ సతి అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇతి తత్ విషయః పృథక్ శాస్త్రారంభః ఉపపద్యతే ప్రతిపత్తి విధి పరత్వేః అథాతో ధర్మ జిజ్ఞాస ఇతి ఏవ ఆరబ్ధత్వాత్ నా పృథక్ శాస్త్రం ఆరభ్యేత ఆరభ్యమానం చ ఏవం ఆరభ్యేత అతః పరిశిష్ట ధర్మ జిజ్ఞాస ఇది. అది కాబట్టి ఇక్కడ అతాతో ఏవంచ సతి ఇట్లుండగా అతాతో బ్రహ్మ జిజ్ఞాస ఇది తత్. సరే, ఈ ప్రకారంగా ఇప్పుడు బ్రహ్మ జిజ్ఞాస చేయవలసి ఉన్నది. ముముక్షులైన వాళ్ళు చెయ్యాలి, బ్రహ్మ జిజ్ఞాస విచారం చెయ్యాలి. ఆ బ్రహ్మ జిజ్ఞాస సిద్ధమైనదా సాధ్యమైనదా అని విచారం చేస్తారు. కాబట్టి ఇక్కడ ముముక్షువులు విచారించుకోవలసిన బ్రహ్మము సిద్ధమైనదే. ఇది తద్విషయ పృథక్ శాస్త్రారంభ ఉపపద్యతే. ఈ ప్రకారంగా జిజ్ఞాస చేయవలసిన విషయము, దానికి శాస్త్రాన్ని ఆరంభం చేస్తున్నాము. శాస్త్రమే ఇక్కడ ఆరంభం చేసేది, ఆ యొక్క తత్వం మాత్రం ఆరంభించవలసిన పని కానే కాదు అని చెప్పి చూసారా. ఉదాహరణకి ఉపాసనా విధికి పరమైనటువంటిది అథాతో ధర్మ జిజ్ఞాస ఎలాగో ఆ ప్రకారంగా ఇక్కడ కూడా మేము బ్రహ్మ విద్యా విషయపరంగా జిజ్ఞాసని ప్రారంభం చేస్తున్నాం. శాస్త్రం ద్వారా విచారించుకోవడం ప్రారంభం. శాస్త్రం ప్రారంభించిన తర్వాత సాధన ప్రారంభం కాదు. అక్కడేమో శాస్త్రం ద్వారా ఆరంభించబడినటువంటి ధర్మ జిజ్ఞాస సాధన కూడా ప్రారంభం చేయాలి. ధర్మం గురించి తెలుసుకునేటప్పుడు శాస్త్రం ద్వారా ఆ ధర్మం గురించి చేయవలసి కూడా ఉంటుంది. ఇక్కడ బ్రహ్మము గురించి మనం విచారం చేసుకునే దానికి శాస్త్రం ద్వారా ప్రారంభమైతే శాస్త్రంతోనే పరిసమాప్తం అయిపోద్ది, ఇంకా మరలా చేయవలసింది ఉండదు. అక్కడ శాస్త్ర విచారంతోనే పరిసమాప్తి. ఇక్కడ శాస్త్ర విచార అనంతరము చేయవలసింది ఉంటుంది. ఎందుకయ్యా అంటే అక్కడ శాస్త్రం ద్వారా విచారించినటువంటి బ్రహ్మము సిద్ధమైనది, స్వతంత్రమైనది, స్వస్వరూపమైనది. కాబట్టి అక్కడ శాస్త్రం ద్వారానే పరిసమాప్తి. ఇక్కడ శాస్త్రం ద్వారా విచారించుకున్నది ఆరంభం చేసింది నిజమే, సాధన కూడా ఆరంభం చేయాలి. ఇక్కడ అంతం కూడా ఉంటుంది. అక్కడ శాస్త్రం ద్వారా ఆరంభించబడిన విషయము సిద్ధమైన విషయం కాబట్టి, సాధన సాధ్యరహితం కాబట్టి అక్కడ శాస్త్ర ప్రమాణంతోనే అహమస్మి బ్రహ్మ అనేది పరిసమాప్తం కూడా అయిపోతూ ఉన్నది. సిద్ధమైన విషయం కాబట్టి అట్లా ఇది మనం నెక్స్ట్ క్లాసులో ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం.
ఓం ఇది కొద్దిగా సూక్ష్మంగా విచారం చేయాలి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి